లారీల రవాణా విషయంలో కొన్ని సమస్యలు ఎదురైతే ఆ సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించుకొని శాంతియుత వాతావరణంలో వ్యాపారాలు చేయగలుగుతున్నామని విశాఖ ట్రాన్స్పోర్ట్ సప్లయర్స్ ఎలియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ను పాత గాజువాకలో నిర్వహించారు. ప్రధానంగా విజయవాడ వలె ఇక్కడ ఆటో నగర్ కానీ ట్రాన్స్పోర్ట్ నగర్ కానీ ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు ఇచ్చామని, దానికి ఎటువంటి స్పందన లేదని అన్నారు. ఒక మీటింగ్ పెట్టి ఎలాగ ముందుకు వెళ్తాం, సభ ఇందులో ఇన్విటేషన్ ఎవరికి ఇద్దాం, ఎవరైనా పిలుద్దాం అని చూసి ఒక 2 monthsలో మనం డెఫినెట్గా ఉండదు, ప్లస్ మైనస్ రేట్లు ఇస్తారు. దీనికి డెఫినెట్గా మీరు చెప్పినట్టు ఒక 2 monthsలో మనం అందరితో పెద్దలందరితో రోడ్ మ్యాప్ ప్రకారం వెళ్దామండి. దానికి ఇంకా ఇటుపైన ఎవరైనా షెడ్యూల్ మాట్లాడాల్సి ఉంటే చెప్పండి. భార్గవ్ గారు మాట్లాడినట్టు ప్రకాష్ మాట్లాడి అంతమంది కూడా అనాథలు అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు పెద్ద మనసుతో ఈ విషయం పైన కొంచెం దృష్టి పెట్టి మాకు ఏదైనా సాధిస్తుంది కూడా. ఎందుకంటే ఆల్రెడీ వరల్డ్లోనే విశాఖ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. ఈ మధ్యకాలంలో ట్రాన్స్పోర్ట్ రేట్లు చాలా సమస్యలు ఉత్పన్నమైనవి. ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక జేఏసీగా ఏర్పడి సప్లయర్స్ అందరూ కూడా మమ్మల్ని కలవడం జరిగింది. మేము కూడా సానుకూలంగా స్పందించి జేఏసీ తోటి అనుబంధంగా ముందుకు సాగి ఒక ఒప్పందానికి వచ్చాం. ఆ ఒప్పందం ప్రకారం అందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇంకా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ముందు అన్ని అసోసియేషన్లు కలిసికట్టుగా సాధించుకోవాలని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకోకుండా సామరస్యపూర్వకమైన వాతావరణంలో మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని చెప్పి నిర్ణయం జరిగింది. అలాగే ముందుకెళ్తామని కూడా నేను విశాఖ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్గా ప్రకటిస్తున్నాను. అలాగే సిటీలో చాలా సమస్యలు ఉన్నాయండి. లారీ ఓనర్స్కి కానివ్వండి, సప్లయర్స్కి కానివ్వండి, ట్రాన్స్పోర్టర్స్కి కానివ్వండి, వాటన్నింటినీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి, కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఒక లారీ పార్కింగ్ యార్డ్ అనేది ఒకటి ఉండాలి. మాకు పేరు మహారథి. నేను నమత ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్కి అధ్యక్షుడిగాను, అలాగే మన ఉత్తరాంధ్ర టైలర్ ట్రక్ ఓనర్స్ అండ్ సప్లయర్స్ అసోసియేషన్కి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ మా విశాఖపట్నంలో ఉండేటటువంటి వివిధ సప్లయర్ సంఘాలు, అలాగే లారీ యజమాని సంఘాలు, మా విశాఖ జిల్లా సంబంధించినటువంటి విశాఖ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్, అలాగే టిప్పర్ అసోసియేషన్, ట్రైలర్స్ అసోసియేషన్, వీరందరితో కూడా సంయుక్తంగా ఒక జేఏసీ ఏర్పాటు చేసి మా వివిధ సమస్యలపైన ఇక్కడ పోరాటం చేయటం అనేది జరిగింది. దానికి మా పెద్దలైనటువంటి కనతల్లిమూర్తి గారిని, మా విజిటి సత్యనారాయణ గారిని అభినందించడం కోసం ఇవాళ ఈ సభ ఏర్పాటు చేయటం అనేది జరిగింది. 2 మేజర్ పోర్టులు ఉన్నటువంటి విశాఖపట్నంలో ఇవాళ లారీలకి పార్కింగ్ ప్లేస్ లేకపోవటం, ట్రాన్స్పోర్ట్ నగర్ లేకపోవటం అనేది, రాయ్పూర్ లాంటి చిన్న టౌన్కి కూడా ట్రాన్స్పోర్ట్ నగర్ ఉంది, కానీ మా విశాఖపట్నం లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే దీనిపైన సరైన కృషి చేయటం లేదు. అలాగే ఇవాళ వ్యాపారస్తులంతా కూడా టౌన్లో, సిటీలో ఉండటం జరుగుతుంది. విశాఖ నగరం సర్వేగంగా అభివృద్ధి చెందుతుంది. గూగుల్ లాంటి సంస్థలు కూడా విశాఖపట్నానికి త్వరలోనే రాబోతా ఉన్నాయి. కాబట్టి ఈ లారీలు నో ఎంట్రీ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఇవాళ విజయవాడ లాంటి నగరానికి గొల్లపూడి అనేటువంటి ఒక యార్డును కల్పించి భారీ వాహనాల అన్లోడింగ్లు అన్ని కూడా ఊరు బయట ఒక యార్డు ఇచ్చి చేపిస్తున్నారు. అలాగే విశాఖపట్నానికి కూడా త్వరలోనే ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుని దీనికి కూడా భారీ వాహనాలన్నీ కూడా ఊరు బయట అన్లోడ్ అయ్యే విధంగా చేసినట్లయితే లారీ యజమాని